పడేది. వరి పొలాలు కోసినా కూడా కొయ్యడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు రైతు బంధు లేదు. నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా అంతా పత్తా లేదు. నా టింగు లేదు, నా టంగు లేదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచిన గుంపు మేస్త్రి నువ్వు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఎవరికేస్తావు అది చెప్పాలని కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వంది. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తక్షణమే నవంబర్ 2 తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా చెల్లింపులు రైతులే నీకు కర్రు కాల్చి బాధ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. హలో గుంపు మేస్త్రి, ఎక్కడున్నానో తెలుసా? తెలంగాణలోని వరి పొలాల దగ్గరున్నా, కోసిన వరి పంటల దగ్గరున్నా, కొయ్యడానికి సిద్ధంగా ఉన్న వరి పంట దగ్గరున్నా. ఎందుకున్నానో తెలుసా? నీకు కొన్ని గుర్తుకు చేయాలి. నువ్వు మర్చిపోయినావు, రైతులను మర్చిపోయినావు, ప్రజలను మర్చిపోయినావు, తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నావు. వరి నాటేసేటప్పుడు టింగు 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 అని కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. వరి పొలాలు కోసినా కూడా కొయ్యడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇప్పటి వరకు రైతు బంధు లేదు. నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా అంతా పత్తా లేదు. నా టింగు లేదు, నా టంగు లేదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచిన గుంపు మేస్త్రి నువ్వు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? ఎవరికేస్తావు అది చెప్పాలని. మరి నువ్వు ఇస్తా అన్నావు కదా బోనస్, దాన్ని కూడా బోగస్ చేస్తావా? ఈ వరిని కొనడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలైతే ఇప్పటికీ చూడలేదు. ఈ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తావు?